బదిలీలతో బరితెగింపు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం. పోలింగుకు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ. దర్యాప్తు సక్రమంగా లేదు. అదనపు సెక్షన్లు కూడా చేర్చాలి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేవలం ఈ బదిలీల కారణంగానే బదిలీలు అయితే సక్రమంగా లేవు. ఈ అదనపు బదిలీలు ఏవైతే ఉన్నాయో వీటిలో వైఫల్యం అయితే చెందింది. ఈ బదిలీలతోనే బరితెగింపులు అయితే జరిగినాయి. సో ఈ బదిలీలు ఎందుకు చేశారు అసలనా? ఉద్యోగుల బదిలీలు చేయడానికి గల కారణం ఏంటి? ఈ బదిలీల కారణంగానే అక్కడ హింస అయితే చెలరేగింది. అంటే హింస చెలరేగడం కోసం బదిలీలు అయితే చేశారా? లేకపోతే ఎందుకు చేశారు ఏంటి అనేది అయితే మనకి ఈ విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సిట్ దర్యాప్తు చేసిన తర్వాత అయితే ఊహించని షాక్ అయితే తగలబోతుంది ఎన్నికల సంఘం నుంచి అయితే దీనికి సంబంధించి. సో ప్రభుత్వం సంబంధించి ఏదైతే డీజీపీ సిఎస్ ఉన్నారో వీరికైతే ఎన్నికల సంఘం అయితే మనకి ఆల్రెడీ నివేదిక అయితే అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి తొందరలోనే వీరికి ఊహించిన షాక్ అయితే తగులుతుంది. ఎందుకు మీరు ఎన్నికల ముందు అడ్డగోలుగా బరితెగింపుతో బదిలీలు అయితే చేశారు అనేది అయితే తేల్చబోతున్నారన్నమాట. ఏది ఏమైనా మధ్యలో బలైపోయేది అయితే ఉద్యోగులు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని